ఒక నార్మల్ రెసిపీని సూపర్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మనం సాంబార్ అండ్ పులుసు చేసుకుంటూనే ఉంటాము. కొంచెం డిఫరెంట్గా ఇలా చేస్తే ఇది అకేషన్స్కి అలాగే ఫెస్టివల్స్కి కూడా చేసుకునేంత గొప్ప రెసిపీ అవుతుంది. దీన్నే సండిగే హుళి అంటారండి. వెల్కమ్ బ్యాక్ టు అనఘాస్ క్విజన్ ద టేస్టీ ఫుడ్. సండిగే హుళి అని కర్ణాటకలో అంటారు. ఇది చాలా అథెంటిక్ అండ్ ఓల్డ్ రెసిపీ కూడా. మన సైడ్ వడల పులుసు అనొచ్చు. సో రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ఫస్ట్ ఒక పెద్ద బౌల్లో ఒక హాఫ్ కప్ కందిపప్పు, 1 కప్ శనగపప్పు తీసుకోండి. కందిపప్పుని మనం ఎక్కువగా వడల్లోకి వాడము, బట్ ఈ పులుసులోకి మన వడల రెసిపీకి కందిపప్పుని కూడా యాడ్ చేసేస్తేనే టేస్ట్ వస్తుంది. వీటిని బాగా కడిగి ఒక 3 to 4 అవర్స్ లేదంటే కొంచెం హాట్ వాటర్లో అయితే 2 అవర్స్ అయినా నానబెట్టేసేయచ్చు. ఇలా బాగా నానిన తర్వాత పూర్తిగా వడకట్టేసేయండి. అంటే అసలు వాటర్ చెమ్మ ఉండాలి కానీ వాటర్ అస్సలు ఉండకూడదు. ఇలా పొడి పొడిగా అయిపోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒక పెద్ద మిక్సీ జార్లోకి వేసేసేయండి. నీళ్లు లేకపోతేనే మనకి ముద్ద కన్సిస్టెన్సీలోకి అవుతుంది, లేదంటే జార్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత 2-3 ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 5-6 మిరియాలు, కొంచెం కొత్తిమీర తురుము, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఇలా ముద్ద కన్సిస్టెన్సీలోకి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక పెద్ద బాణల్లో, అంటే మనకి బాగా ఉడకాలి కాబట్టి పెద్దది అని చెప్తున్నాను. సో బాణల్లో జనరల్ సాంబార్ రెసిపీనే అండి. ఆవాలు, జీలకర్ర, నెయ్యి, ఇంకా కరివేపాకు యూస్ చేసి తిరగమాత వేసేసేయండి. ఈ రెసిపీ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి, లింక్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూసేసేయండి. సో ఉడికించిన పప్పు ఇందులోకి వేసేసి సాంబార్కి కావాల్సిన సాంబార్ పౌడర్, కొంచెం ఉప్పు, పసుపు ఇవన్నీ వేసేసి మరగనివ్వండి. సో ఇక్కడ దాకా సాంబార్ రెసిపీ నార్మలే అండి. దీనిలోకి మనం యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ చిల్లీ ఫ్లేక్స్. ఇది యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టెక్స్చర్, ఇంకా టేస్ట్ కూడా. లైట్ స్పైస్ ఫ్లేవర్ వస్తుంది. ఇది ఇంట్లోనే తయారు చేసేసుకొని వేసేసుకోండి. అంటే ఒక 1 to 2 టీ స్పూన్స్ వేసుకుంటే చాలు. ఇది ఇలా మరుగుతూ ఉండగా నూనె వేడి చేసుకోవడానికి బాణలు పెట్టి సిమ్లో నూనె వేడి చేస్తుండండి. ఈలోగా ఇందాక మనం మిక్సీ పట్టుకున్న ఈ పప్పు ముద్దని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోండి. బాల్స్ లాగా అయితేనే మనకి బాగుంటుంది చూడడానికి. చిన్న చిన్న వడల్లాగా కూడా చేసుకోవచ్చు. చిన్నవైతేనే లోపల దాకా మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు బాగుంటుంది అనమాట. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి బాల్స్ అన్నీ. ఆ తర్వాత నూనె బాగా కాగిన తర్వాతే మీడియంలోకి పెట్టేసి ఈ బాల్స్ని వేసేసేయండి నూనెకి తగ్గట్టుగా. వేసిన కొంచెం సేపటి వరకు అస్సలు కదపద్దండి. ఆ తర్వాత లైట్గా గరిటెతో ఇలా తిప్పండి. వేసిన వెంటనే కదిపేస్తే బాల్స్ షేప్ పాడైపోతుంది. సో ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఈలోగా సాంబార్లోకి 2 టీ స్పూన్స్ బెల్లం కూడా వేసేసేయండి. బెల్లం ఎక్కువ అవ్వకూడదు, కానీ బెల్లం ఫ్లేవర్ అయితే ఉండాలండి. లైట్ స్వీటిష్ ఫ్లేవర్ అయితే ఉండాలి. సో బాగా వేగిన తర్వాత ఈ బాల్స్ని పక్కన పెట్టేసుకొని అన్ని బాల్స్ని ఇలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈలోగా సాంబార్లోకి కొంచెం చింతపండు రసాన్ని పిండేయండి. కాస్త ఎక్కువే వేయండి వేసేదానికంటే, ఎందుకంటే బాల్స్ కూడా ఆ చింతపండు పులుపుని పీల్చుకోవాలి. అప్పుడైతేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఇందాక వేయించుకున్న బాల్స్ అన్నిటిని ఈ మరిగే సాంబార్లో వేసేసి ఒక 3 to 4 మినిట్స్ పాటే మూత పెట్టి మరగనివ్వండి. అంతకంటే ఎక్కువ వద్దు. ముందే బాల్స్ మెత్తగా అయిపోతే తర్వాత అస్సలు క్రిస్ప్నెస్ ఉండదు. సో మూత ఓపెన్ చేసేసి కొంచెం కొత్తిమీర చల్లి మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ వేడికి బాల్స్ అన్నీ బాగా సాంబార్ ఫ్లేవర్ అనేది పట్టేస్తాయి. అంతే అండి, సండిగే హుళి రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా బాగుంటుంది. సాంబార్ని మీరు ఇంకా థిక్గా కూడా తయారు చేసుకోవచ్చు ఆ పేస్ట్ని యూజ్ చేసేసి, అంటే ఈ బాల్స్ పేస్ట్ని. నేను చెప్పే విధానం కానీ ఈ రెసిపీ కానీ మీకు ఎక్కడ నచ్చినా సరే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి.